a home, we try to be in a normal clothes, which are very comfortable, which are very loose, and we try to be as comfort as possible. But once we come out, once we step out of our house, we try to make everything big, everything large. In the same way of dressing, our watch, our glasses, everything, we try to do something which makes others happy than us. It gives us a level of energy which makes us feel that we are a step high than others. I think you people also feel like that. Next day చేయాలని మీరు ఆలోచించొద్దు, ఎందుకంటే మేము ఆలోచించేసాం. నెక్స్ట్ వచ్చేస్తుంది సీన్ చూసేయండి. The apple of my eye, and I love you so, and I want you to know that I'll always be right here. And I love to sing 3 songs to you because you are so dear. You're my honey bun, sugar plum, pumpy umby umpkin. You're my sweetie pie. You're my cupcake, gumdrop, snickums, spickums. You're the apple of my eye, and I love you so, and I want you to know that I'll always be right here. టెర్రరిస్ట్ బాగా బండగా ఉన్నాడు రా బాబు. నన్నెందుకు పట్టుకెళ్తున్నారా నాయన? బాబు నీకు తిండి తినడానికే సరిపోదు, మళ్ళీ నన్నెందుకు తీసుకెళ్తున్నారా బాబు? ఇవన్నీ కొబ్బరికాయలా బాంబులా ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా నాయన? వీడి మొహం చూడడానికి గుండ్రంగా బాంబులాగానే ఉంది. వదిలిపెట్టండి. బాడీగార్డ్ బాడీగార్డ్ బాడీగార్డ్. కాకుల్లాగా అరవకపోతే బాడీగార్డ్ బాడీగార్డ్ అని అరవండి. బాడీగార్డ్ బాడీగార్డ్ బాడీ. స్లో మోషన్ లో కాకపోతే తొందరగా రావయ్యా బాబు. కొట్టు కొట్టు, వెనకాల కొట్టు, నన్ను కొట్టకు. కొట్టు వెనకాల. వాడు ఒక బుల్లెట్ పోయాడా? వీడిని ఇందుకేనా నేను పెంచింది? ఇన్ని రోజులు బాగా ఇడ్లీలు ఆమ్లెట్లు బాగా మెక్కేవు కదరా బాబు. ఒక్క నిమిషం, ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. ఒక్కసారి నా బాడీ గార్డ్ని నేను లేపేసి అప్పుడు నువ్వు తీసుకెళ్దు కానీ. తాగడానికి కాదు తెచ్చింది. 1 మినిట్. ఇంతకు ముందు 2-3 సార్లు ఇలాగే స్పృహ తప్పినప్పుడు నేను ఇలాగే పోసా. చూడు ఎలా లేస్తాడు. ఇక సుమ లేదు, నన్ను కిడ్నాప్ చేశాడు. పట్టుకో, మన ఇద్దరం కలిసి కుమ్ముదాం. ఇది పట్టుకోండి. The effect on the ethics of the Hindus is simply deplorable. Caste has killed public spirit. Caste has destroyed the sense of public charity. Caste has made public opinion impossible. Hindu religion is only his caste. His responsibility is only to his caste. And his loyalty is also only to his caste. There is no charity for the needy. There is no sympathy for deserving. There is no appreciation for the meritorious. There is charity, but it begins with the caste and ends with the caste. ఇదేంటి స్టేజ్ మీద ఎవరు లేరు? ప్రోగ్రామ్ గిట్ల బంద్ అయిందా లేకుంటే జాగా మారిందా? ఇప్పుడు
నేను ఏడికి పోవాలి? ఎక్కడ దేవులాడాలి? అగో ఎవరో పిలుస్తారు. ఎవరు? కోపమేల దొరగారు, మహారాణి మహారూపవతి, మీకు కోపమేల వచ్చింది? అయ్యా శుక్రాచార్య, నీవైనా చెప్పు. ఆయన కోపం అవుతుండు, గెలుస్తుండు, కారణం ఏంటి? తిట్లు శబలర్థాలు నా చెవులో గిరిగిలు కొట్టింటే నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళాను. శవంపై కప్పిన మట్టిని తీసేసి ఎట్లా ఉండాలి అట్లా చేసి వదిలేశాను. దగ్గరలో ఉండే గుట్టపైకి వెళ్ళి కూర్చుని గమనిస్తూ ఉన్నాను. శవం వాసన రాకుండా గాలి వాసన గమనించి కూర్చున్నాను. ఇలా కొన్ని గంటలు గడిచాయి. మిట్ట మధ్యాహ్నం అయింది. ఎర్రటి ఎండలో భరించలేని వేడికి దుమ్ము రేగింది. అంతలో బలమైన సుడిగాలు రేగింది. మైదానం అంతా ఓడ్చి వారేసింది. అది చూడలేక కళ్ళు మూసుకున్నాను. దగ్గర తర్వాత చూస్తే కూడి చెదిరి పిల్లలు కనిపించక దిక్కు తెలియక కోపం దారుస్తున్న పిట్టల ఏమి ఏడుస్తూ కనిపించింది. ఆ నగ్న కళేబరాన్ని చూసి అలా చేసిన వారికి శాపనార్థాలు పెడుతూ విపరీతంగా ఏడ్చింది. ఆమె తెచ్చుకున్న కంచు పాత్రతో 3 సార్లు మట్టిని తీసి శరీరంపై చల్లింది. అది చూసిన మట్టి నేను గుట్టదికి వచ్చి ఆమెను పట్టుకున్నాను. ఆమె ధిక్కారంగా నిలబడింది. ఈ పని ఇంతకు ముందు కూడా నీవేనా చేసిందని అడిగాను. అవునను. నాకు చాలా సంతోషం కలిగింది, బాధ కూడా కలిగింది అనుకోండి. నా ప్రాణాలు లెక్కించుకోవడం సంతోషమైన, మనతో శత్రుత్వం లేని ఇంకొకరిని కష్టాల్లో ఎక్కించడం అంతేగా బాధగా. అయినా నా ప్రాణాల కంటే నేను ఎప్పుడు ఇతరుల ప్రాణాలు నిలిపవలేదు ప్రభు. ఇది నిజము. ఏమిటి నీ సమాధానం? నిన్నే